సహజంగా ఆ చక్రంలో ఉన్నవాళ్ళు, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు, ఆ గుణంలో ఉన్నవారు, ఆ పరిణామ క్రమంలో ఉన్నవారు దాటుకుని పోతూ ఉన్నవారు. కానీ అక్కడ దాటుకుని పోతుండడం వేరే, అక్కడే చిక్కుకుపోవడం వేరే. ఎవరైతే అక్కడ చిక్కుకుపోతారో అలాంటి వాళ్ళని చక్ర వ్యూహంలో పద్మ వ్యూహంలో, అంటే ఆ పద్మ వ్యూహంలో చిక్కుకునే అభిమన్యుడు లాంటి వాడు అన్నమాట. అంటే ఎన్నో జన్మలు ఆ పండితం చెప్తూనే ఉన్నాడు కానీ వేదాంతానికి ఎగరలేదు. వేదాంత మూర్ఖులు వేదాంతం చెప్తూనే జీవితం అంతా చెప్తూనే ఉంటారు కానీ యోగానికి ఎగరలేదు. యోగ మూర్ఖులు ఆ ఎప్పుడుసేపు ముక్కు మూసుకుని కూర్చుంటారే కానీ దివ్య దృష్టిని ఉత్తేజింపజేయరు. వాళ్ళు యోగ మూర్ఖులు, విశుద్ధ చక్రంలో ఆ చక్రంలో చిక్కుకుపోయిన వాడు. అలాగే నాస్తికులు మూలాధార చక్రం వాళ్ళు, ఆస్తికులు స్వాధిష్టాన చక్రం వాళ్ళు, పండితులు మణిపూరక చక్రం వాళ్ళు, వేదాంతులు అనాథ చక్రం వాళ్ళు, యోగులు విశుద్ధ చక్రం వాళ్ళు, జ్ఞానులు ఆజ్ఞాచక్రం వాళ్ళు. సహస్రారము చక్రము కాదు. 7 స్థితులు ఉన్నాయి, షట్ చక్రాలు ఉన్నాయి. సహస్రారం చక్రం అనబడదు. ఎందుకంటే మళ్ళీ అక్కడ చేరిన తర్వాత తిరిగి రాము. ఎక్కడ చేరినా తిరిగి మళ్ళీ జన్మం ఎత్తుతామో దాని పేరు చక్రం. ఏ చక్రంలో మనం పరిభ్రమిస్తుంటామో, నిరంతరంగా చిక్కుకుపోతామో అది చక్రం అనబడుతుంది. కనుక ఉన్నవి 6 చక్రాలు, 7వది సహస్రం చక్రం అనబడుతుంది. అంటే ఎందుకంటే విజ్ఞానం వచ్చిన తర్వాత అక్కడ ఎవడు చిక్కుకుని పోడు. విజ్ఞానం అనంతంగా సాగిపోతూనే ఉంటుంది, క్రమబద్ధంగా సాగిపోతూనే ఉంటుంది. చిక్కుకుపోవడం అనేది ఆజ్ఞాచక్రంలో సంభవం, మరి విశుద్ధ చక్రం మిగతా అన్ని చక్రాల్లో సంభవం. ఈ యొక్క క్రమాన్ని తెలుసుకోవడాన్నే ఆత్మ విజ్ఞానము అంటాము. గుర్తుంచుకోండి. నాస్తికులు మూలాధార చక్రాన్ని తెలుస్తున్నారు. అంటే మూలము ప్లస్ ఆధారము = మూలాధారం. అంటే వాళ్ళు ఏమంటారు, మాకు ఆధారం చూపించాడయా, మా కంటికి చూపించవయ్యా అంటారన్నమాట. కనుకనే సత్యసాయిబాబా లాంటి వాళ్ళు చూపించినప్పుడు వాళ్ళందరూ నాస్తికుల్ని ఆస్తికులుగా మారుస్తూ ఉంటారు. చూపించి వారి మహిమలు చూపించి నాస్తిక ప్రపంచాన్ని ఆస్తికంగా మారుస్తుంటారు. మరి ఈ మూలాధార చక్ర ప్రవీణులు, చక్రవర్తులు, మరి సత్యసాయిబాబా లాంటి వాళ్ళు అక్కడ ప్రజలను మహిమాన్వితులుగా చేస్తున్నారు. అక్కడ వాళ్ళ కార్యక్రమం ఉంది. తర్వాత ఆస్తికులు పండితులుగా మారాలి అంటే ఇంకా పుస్తకాలు చదవడం మొదలుపెట్టాలి. ఫస్ట్ తమ మూల గ్రంథాలను చదవాలి, తర్వాత ఇతరుల మూల గ్రంథాలను చదవాలి. అలాగా పాండిత్యం సంపాదించుకుంటూ మరి వేదాంతం తెలుసుకుంటూ, అంటే ఆత్మజ్ఞానం యొక్క రూపం తెలుసుకుంటూ, ఆ తర్వాత మనస్సుని నిశ్చలం చేసుకుంటూ ధ్యానం చేస్తూ దివ్యచక్షుని తెలుసుకుంటూ దివ్యచక్షుని ఉపయోగించుకుని మరి రీసెర్చ్ చేస్తూ ఆత్మలో విహరిస్తూ ఆత్మలో రీసెర్చ్ చేస్తుంటే ఆత్మ విజ్ఞానిగా మొదలవుతారు. అది అనంతమైన యాత్ర, సుఖమైన యాత్ర, అది అంతిమ యాత్ర. ఆత్మ విజ్ఞానిగా విహరించడమే సృష్టిలో అది అంతిమ యాత్ర. మూలాధార చక్రంలో విహరించే యాత్ర అది అంతముయున్న యాత్ర. ఇలాగే మూలాధార చక్రంలో చనిపోయిన వాళ్ళు, అంటే నాస్తికంగా చనిపోయిన వాళ్ళు మళ్లీ పుట్టాల్సిందే. కేవలం ఆస్తికంగా ఉన్నవారు మళ్లీ పుట్టాల్సిందే. ఆస్తికంలో కూడా ఆస్తిక మూర్ఖులు ఉన్నారు. అంటే మేం చెప్పిందే కరెక్టు, తిరుపతి వెంకన్నే కరెక్టు, మక్కాలోనే పుట్టాలి, మక్కాలోనే చావాలి, జీసస్ ఒక్కడే మరి దేవుని కుమారుడు. వీళ్ళంతా ఆస్తిక మూర్ఖులు. ఆస్తికత మంచిది, ఆస్తికత మూర్ఖత మంచిది కాదు. అలాగే పండితులు అన్ని శ్లోకాలు వదిలివేస్తారు, కానీ వాళ్ళు పేరు ప్రతిష్టలకు పోతారు. కానీ వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేయడానికి హెచ్చరించారు. తర్వాత వచ్చేది కనుక పండితుడు మణిపూరక పండితులుగానే ఉండిపోదలుచుకున్నవాడు, అంతకనే ఎగరడానికి ఇష్టపడినవాడు, వాడు మణిపూరక చక్రంలో చిక్కుకున్నవాడు, ఆ చక్రంలో ఇరుక్కున్నవాడు, ఆ చక్రం మూర్ఖుడు. కనుక గుర్తుంచుకోండి, మణిపూరకం అంటే మణితో పూరింపబడ్డవాడు, కానీ లోపల మణి కాదు. పండితుడు పైన ఊపర్ షేర్వాని అందరు పరేషాని, పైన చక్కగా మాట్లాడతాడు, లోపల నాకేం తెలియదురా అంటాడు, లోపల ఖాళీగా ఉంటాడు. అంటే మణిపూరకం, మణితో పూరింపబడ్డాడు, లోపల మణి కాలేదు. అలాగే స్వాధిష్టాన చక్రం అంటే స్వ అధిష్టానం, నేను అనేది అధిష్ఠించుంటుంది. ఈ సామాన్య ఆస్తికుల్లో అంటే ఈ వైష్ణవుడు ఏమంటాడు, మాదే వైష్ణవుడు గొప్ప అంటాడు, శైవ మతం శివుడే గొప్ప. ఇదంతా పిచ్చిది, మూర్ఖతం. అక్కడ నేను అనేది అధిష్ఠించడం మూలాన ఆ స్వాధిష్టాన చక్రంలో ఉన్న వాళ్ళు కావడం మూలాన వాళ్ళు అలా చెప్తుంటారు. కనుక ఆ పేర్లలోనే
అన్నీ ఇమిడి ఉంది. మూలాధారం, ఆధారం చూపించవయా అంటాడు. స్వాధిష్టానం, నేను చెప్పిందే నువ్వు వినయ్యా అంటాడు. మణిపూరకం, చక్కగా జిగేలు అంటూ మాటలు ఉంటాయి, రూపాల డొల్లగా ఉంటుంది. అలాగే అనాహత చక్రం అంటే, ఆహతం అంటే చప్పుడు, ఆ చప్పుడు లేకుండా అనాహతం. వేదాంతి ఏమంటాడంటే గమనుండి అంత దైవమే అని గమనుండిపోతాడు. అంటే థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది వేదాంతికి, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం అంటే నేను కూడా సూక్ష్మ శరీరం, వేదాంతంలో సూక్ష్మ శరీరము, కారణ శరీరం, మహాకారణం ఇవన్నీ కూడాను బట్టి పడతాడు, కానీ అవి ఏమిటో తెలియదు, చూడలేదు. అలా చూడడానికి ఇష్టపడిన వాడు వేదాంత మూర్ఖుడు. అవన్నీ ఉన్నాయని తెలుసుకుని ఇంకా మెట్లు నేను ఇంకా వాటిని చూడాలి, అనుభవించాలి అని పైకి పోతున్న వాడు యోగిగా మారుతాడు. అప్పుడు ధ్యానం చేసిన వాడే వేదాంత ధ్యానం చేయడు, తనకు అవసరం లేదనుకుంటాడు. అవసరం లేదనుకున్నవాడు మూర్ఖుడు. వాడు ఎప్పుడు వేదాంత ఆ చక్రంలోనే తిరుగుతున్నాడు, అక్కడే ఎన్ని జన్మలైనా ఎత్తుతాడు. వేదాంతం వచ్చింది కనుక ఈ జన్మ ఆఖరి అయిపోయింది అనుకుంటాడు. కాదు, యోగి కావాలి, తాను స్వానుభవంగా చూడాలి. పుస్తక జ్ఞానం పనికిరాదు, అనుభవిక జ్ఞానమే పనికొచ్చేది. దాన్నే జ్ఞానం అంటాం. పుస్తక జ్ఞానం ద్వారా నేను ఆత్మను తెలుసుకున్నవాడు వాడు ఒకనొక స్వీట్ యొక్క వాసన చూసినవాడు, కానీ స్వీట్ తినలేదు వాడు. ఫస్ట్ వాసన చూస్తాం, తర్వాత నోట్లో పెట్టుకుంటాం. యోగం అంటే ఆ స్వీట్ని నోట్లో పెట్టుకోవడము, అప్పుడే ఆకలి తీరుతుంది. ధ్యానం ద్వారానే వాడు విశుద్ధుడవుతాడు, శుద్ధుడవుతాడు. అంటే అనేక జన్మల సంచితమైన చెడు కర్మలన్నీ ప్రక్షాళన చేయబడతాయి. అంటే ధ్యానం ద్వారా, ఆనాపానసతి అభ్యాసం ద్వారా. యోగి అయిన వాడికి అచిరకాలంలోనే దివ్యచక్షు ఉదయిస్తుంది. కానీ ఇంకా పూర్వపు వాసనలుంటే, వేదాంత వాసనలుంటే అక్కడ యదృశ్యం తన్నిశ్యం అని చెప్పాడు కనుక అవన్నిటిని ధ్యానంలో అనుభవాలు ఉండవు, అదంతా నీ ఊహలు కల్పనలు అని వచ్చినా కూడాను వాడిని త్రోసివేసేస్తుంటాడు. అలాగే అప్పుడు ఆ యోగి జ్ఞాని కాలేడు. యోగిగానే అక్కడే ఆ చక్రంలోనే ఇరుక్కుపోయి ఉంటాడు. ఆ చక్రాన్ని తట్టుకుని పైకి రాలేకపోతాడు. కానీ పిరమిడ్ మాస్టర్ యొక్క సహచర్యంతో, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క ఆ పుస్తకాలతో, లేకపోతే థియోసాఫికల్ సొసైటీ యొక్క పుస్తకాలతో, ఇంకా బార్బరా అండ్ బ్రెన్నను, రిచార్డ్ బాకు, క్యాస్నడా ఇలాంటి వారి సహకారాల పుస్తకాలతో యోగం నుంచి జ్ఞానానికి ఎదుగుతాడు. అంటే యోగము అంటే మనసు కంట్రోల్ అనేది, చిత్తవృత్తి నిరోధం అనేది దివ్య చక్షువు యొక్క ఉత్తేజితానికి దారి తీయాలి, అక్కడ మన గమ్యం ఉంది అని తెలుసుకునేవాడే 5వ చక్రంలో చిక్కుకోనివాడు, 6వ చక్రానికి ఎదిగినవాడు. కానీ దివ్య చక్షువుని ఉపయోగించుకుని కొంత జ్ఞానం సంపాదించినా, జ్ఞానం అంకురించినా, ఆ జ్ఞానము ప్రజ్ఞానము విజ్ఞానముగా మారకపోతే ఆ జ్ఞానం మూర్ఖుడు అనబడతాడు. 6వ చక్రంలో స్థితమైపోయిన వాడు నీ బ్రహ్మలోకవాసి అంటారు. కానీ బ్రహ్మలోకవాసి అయినా తిరిగి పుట్టాల్సిందే అని కృష్ణుడు భగవద్గీత ఎంత చక్కగా చెప్పాడు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్చున మా ముపేచితు కౌంతేయ పునర్జన్మన విద్యతే. అంటే భువనలోకాల్లో అంటే సృష్టిలో ఉన్న లోకాల్లో బ్రహ్మలోకం చేరిన ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్చున మళ్ళీ పుట్టాల్సిందే. నువ్వు 6వ చక్రానికి దివ్య చక్షును సంతరించుకున్నా, నీకు కొన్ని అనుభవాలున్నా అది మాత్రం సరిపోదు. జ్ఞానము బీజమాత్రంగా ఉన్నా, అంకుర మాత్రంగా ఉన్నా సరిపోదు, మళ్ళీ తిరిగి పుట్టాల్సిందే. ఎప్పుడైతే నీ భూలోకంలోనే నువ్వు ఆత్మ విజ్ఞానిగా విలసిల్లుతావో, నీ యొక్క ఆత్మజ్ఞానం మహావృక్ష సదృశమైందో, అప్పుడే మహావృక్షం అయిన తర్వాతే నీకు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయబడతావు పర్మనెంట్ గా. నువ్వు ఇంకా భూలోకంలో నేర్చుకునేది ఏమీ లేదు. అంటే ఆత్మ విజ్ఞానిగా మారాలి. అంటే 6వ చక్రం నుంచి 7వ స్థితికి సహస్రార స్థితి, అంటే సహస్రదళ కమల స్థితి. అంటే ఆజ్ఞాచక్రంలో 2 దళాలు ఉంటాయి, సహస్రారంలో 1000, అంటే 5 ఎక్కువైపోవాలి నీ జ్ఞానం, అప్పుడే అది విజ్ఞానం అనబడదు. ఏ జ్ఞానం అయితే 6వ చక్రంలో దివ్యచక్షు ద్వారా మొట్టమొదటి అంకురించిందో దానికి 500 రెట్లు పెరగాలి, అప్పుడు విజ్ఞాని అనిపించుకుంటాడు. కనుకనే 2 పెటల్స్ ఉంటాయి ఆజ్ఞాచక్రంలో, 1000 పెటల్స్ 1000 రేకులు ఉంటాయి. మరి సహస్రార స్థితిలో సహస్రారం చక్రం అనబడదు. చక్రం అంటే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనే జనన మరణ చక్రం అన్నమాట. చక్రం అంటే
నాస్తికుడుగా చచ్చినా మళ్ళీ పుట్టాల్సిందే, ఆస్తికుడుగా చచ్చినా మళ్ళీ పుట్టాల్సిందే, పండితుడుగా చచ్చినా మళ్ళీ పుట్టాల్సిందే, వేదాంతిగా చచ్చినా మళ్ళీ పుట్టాల్సిందే, యోగిగా చచ్చినా మళ్ళీ పుట్టాల్సిందే, జ్ఞానిగా చచ్చినా మళ్ళీ పుట్టాల్సిందే, విజ్ఞానిగా చేస్తే మళ్ళీ పుట్టక్కర్లేదు. మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. నేనున్న స్థితికి నువ్వు చేరుకుంటే మళ్ళీ నీకు పునర్జన్మ లేదు. ఎంత చక్కగా చెప్పాడో. కృష్ణుడు చెప్పింది భగవద్గీతలో ఎవరికీ అర్థం కాలేదు. ఈ వేదాంతులకు అర్థం కాదు. వేదాంతులు అనుకుంటారు మేము అర్థం చేసుకున్నామని చెప్పేసి, అది అర్థమే కాదు. విపరీత అర్థంతో ప్రజల్ని మరి తప్పు పట్టిస్తున్నారు. దాని యొక్క కర్మఫలం కూడా అనుభవిస్తారు. దివ్యచక్షు ఉన్నవాడే, వాల్మీకి లాంటి వాడే, వ్యాసుడు లాంటి వాళ్లే, వీర బ్రహ్మస్వామి లాంటి వాళ్లే ఆ దివ్యచక్షును ఉపయోగించుకునే ఆ లెవెల్లో ఉన్న వాళ్లే భగవద్గీతను అర్థం చేసుకోగలరు. అన్యదా శరణం నాస్తి. కనుక ఇది ఆత్మ విజ్ఞానం యొక్క స్కోప్. ఈ భూప్రపంచంలో ఇప్పుడు ఎంతో మంది, 190 మంది మూలాధార చక్రంలోనే ఉన్నవాళ్ళు. వాళ్ళు చేసే పనులు వాళ్ళకి సహజం. అలాగే కొంతమంది, చాలా మంది ఆస్తిక ప్రపంచంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు చేసే పనులు వాళ్ళకి సహజం, వాళ్ళకి ఇరుక్కోకుండా ఉంటే. అలాగే చాలా మంది పండిత ప్రపంచంలో ఉన్నారు, కొంతమంది వేదాంత ప్రపంచంలో, చాలా కొద్ది మంది యోగ ప్రపంచంలో ఉన్నారు, ఇంకా కొంతమంది జ్ఞాన ప్రపంచంలో ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు విజ్ఞానులను. అలాంటి విజ్ఞానులనే గురించి నన్ను చేరుకున్నవారు, సత్యాన్ని తత్వతః తెలుసుకున్న వాళ్ళు అని కృష్ణుడు చెప్పాడు. ఇందాక చెప్పినట్లు మనుష్యానాం సహస్రేషు, వేల కొద్ది మనుషుల్లో కశ్చిత్ యతతి సిద్ధయే. సిద్ధత్వం అంటే 6వ చక్రమే, బుద్ధత్వం అంటే 7వ స్థితి. సిద్ధత్వం కోసమే చాలా కొద్ది మంది ప్రయత్నిస్తారు, ఇంకా బుద్ధత్వం ఇంకెక్కడ మాట. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు ఆత్మ విజ్ఞానాన్ని అంటే స్పిరిచువల్ సైన్స్ ను అందరికీ అందిస్తున్నవారు. ఎవరయ్యా ఆచార్యుడు అంటే యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చహ సహ ఆచార్య అని సూక్తి. యహ యాచినోతి అంటే ఎవడైతే యాచిస్తాడో, ఆచరతి ఆచరిస్తాడో, ఆచారయతి అంటే ఆచరింపజేస్తాడో వాడిని ఆచార్యుడు అంటారు. కనుక పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ దేన్ని యాచిస్తారు? ఆత్మ జ్ఞానాన్ని కాదు, చాలా తక్కువ వాళ్ళకది. ప్రజ్ఞానాన్ని కాదు, అది తక్కువే. ఆత్మ విజ్ఞానాన్ని యాచిస్తారు. దేన్ని ఆచరిస్తారు? ఆత్మ విజ్ఞానాన్ని ఆచరిస్తారు. దేన్ని ప్రవచిస్తారు? దేన్ని ప్రబోధిస్తారు? దేన్ని ప్రచారం చేస్తారు? దేన్ని ఆచరింపజేస్తారు? ఆత్మ విజ్ఞానాన్ని. అదే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మాస్టర్స్ యొక్క విశేషమైన స్థితి. ఎవరైనా ఆత్మజ్ఞానం చెప్తుంటే మన పిరమిడ్ మాస్టర్కి రుచించదు. ఎందుకంటే అది కిండర్ గార్టెన్ స్టఫ్ లా అనిపిస్తుంది. కరెక్టే. అది ఏబిసిడి. ఆత్మ విజ్ఞానం XYZ లో ఉంది. కనుక ఏబిసిడి నుంచి, మరి ఎంఎన్ఓపి నుంచి, ఏబిసిడి ఆత్మజ్ఞానం అయితే, ఎంఎన్ఓపి ప్రజ్ఞానం అయితే, XYZ ఆత్మ విజ్ఞానం అన్నమాట. ఇది ఆత్మ విజ్ఞానం అన్నదాని ఒకానొక స్కోప్. కనుక ఆత్మజ్ఞాని అయినవాడు తనకు తెలిసింది అందరినీ బోధించడానికి మొదలుపెట్టాలి. ఎప్పుడైతే మనం బోధిస్తామో అప్పుడు మనకి మన సబ్జెక్టే ఎక్కువగా అవగతం అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటారు. ఎందుకంటే ఎవరైతే ఆత్మజ్ఞానం వచ్చేసిందో వాడు మిగతా వాళ్ళందరినీ జ్ఞానులుగా చేయడానికి మొదలు పెడుతూ ఉంటే, టీచర్ అన్నవాడు ఎంతో రీసెర్చ్ చేయాలి కనుక, అన్ని పుస్తకాలు చదవాలి కనుక, ఎప్పటికప్పుడు తన టీచింగ్ అప్డేట్ చేసుకోవాలి కనుక, లేతే కొత్త కొత్త విద్యార్థులు ప్రశ్నలు ఇస్తే దానికి సమాధానాలు చెప్పలేడు కనుక, ఆ రీసెర్చ్ లో ఉండాలి కనుక, ఆ టీచింగ్ అనేది, ఆ యొక్క బోధన అనేది అతన్ని ప్రేరేపిస్తుంది రీసెర్చ్ కి, విజ్ఞానాన్ని సంపాదించడం కోసం. కనుక టీచింగ్ చేయాలి. ఎప్పుడైతే బోధకుడుగా మారుతాడో అప్పుడు బుద్ధుడుగా మారుతాడు. ఆత్మజ్ఞాని తన శత్రువులను చంపుకున్నప్పుడు, అజ్ఞానాన్ని సంహరించినప్పుడు, అరిహంత్ అయినప్పుడు బోధకుడుగా మారాలి. బోధకుడు అంటే బోధిసత్వుడు. బోధకుడుగా మారినవాడే అంటే బోధిసత్వుడు అయినవాడే చివరికి పరిపక్వ జ్ఞాని అయి, విజ్ఞాని అయి, బుద్ధుడుగా మారుతాడు. బోధకుడుగా కాకుండా ఎవడు బుద్ధుడు కాలేడు. కనుక సాధకుడు మరి
సాధించిన తర్వాత బోధకుడుగా మారాలి. బోధకుడుగా మారిన తర్వాతే అతను సత్వర కాలంలో బుద్ధుడిగా మారతాడు, మహావిజ్ఞానిగా వెలుసులుతాడు. ఈ జన్మ ఆఖరి జన్మ అవుతుంది. బోధిసత్వుడిగా ఎన్నో జన్మలు ఎత్తాడు బుద్ధుడు అంతకుముందు. కానీ బుద్ధుడిగా అయిన తర్వాతే తన జన్మ పరంపరను ముగించుకున్నాడు. బోధిసత్వుడు అంటే ఆత్మజ్ఞానాన్ని బోధించేవాడు. బోధన ద్వారానే మన జ్ఞానము, మన ప్రజ్ఞ స్థితమవుతుంది. మన ప్రజ్ఞ విజ్ఞానంగా మారుతుంది. ప్రజ్ఞానము విజ్ఞానముగా మారుతుంది. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరూ ఒక్క రోజులో నేర్చుకుని 2 రోజుల నుంచి అందరికీ బోధన మొదలు పెడతారు. అంటే వాళ్ళు ఎలాంటి స్థితిలో ఉన్నారో ఎవరైనా గమనించవచ్చు. ఏం బోధిస్తారు? 2 ఉన్నాయి బోధించడానికి. హింస చూడో, హంస పకడో. హింసను వదిలిపెట్టేయండి, హంసను పట్టుకోండి. హింస అంటే ఈ యొక్క మాంసం తినరాదు. హంస అంటే శ్వాస మీద ధ్యాస, ఆనాపానసతి. ఎప్పుడైతే ఇవి 2 బోధిస్తామో వాళ్ళు కూడా వాళ్ళ నాడీ మండలి శుద్ధి చేసుకుని, వాళ్ళ దివ్యశక్తిని ఉత్తేజింపజేసుకుని సకల రోగాల నుంచి విముక్తయి వాళ్ళు కూడా జ్ఞాన భూమికలు విహరిస్తున్నప్పుడు ఆ ఆనందమే బోధిసత్వులకు ఆహారం. తద్వారా అందరి అనుభవాలు వింటూ, తాము అనేక పుస్తకాలు చదువుతూ, స్వాధ్యాయ సజ్జన సాంగత్యాల ద్వారా మరి విజ్ఞానము అంతరిస్తుంది. ధ్యాన పరాకాష్ఠ ద్వారా, స్వాధ్యాయ పరాకాష్ఠ ద్వారా, సజ్జన సాంగత్య పరాకాష్ఠ ద్వారానే విజ్ఞానము వస్తుంది. కేవలం ధ్యానం ద్వారా, స్వల్ప స్వాధ్యాయం ద్వారా, స్వల్ప సజ్జన సాంగత్యం ద్వారా ఆత్మజ్ఞానం స్థితిలో ఉంటాం కానీ ఆత్మజ్ఞానము విజ్ఞానంగా మారదు. ఈరోజు మనం ఈ ఆత్మ విజ్ఞానం గురించి ఎంతో విపులంగా తెలుసుకున్నాం. ఇది తెలుసుకుంటున్న కొద్దీ ఇంకా ఎంతో ఎంతో తెలుసుకోవాలని తెలుసుకుని ఉంటుంది. కనుక మనం దానికి అడ్డుపడం. అది అలా నిరంతరంగా ప్రవాహంగా సాగిపోతూనే ఉంటుంది. ఉదాహరణకు రమణ మహర్షిని తీసుకుందాం. ఆయన ఆత్మజ్ఞాని, ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఆయన ఆత్మ విజ్ఞాని కాదు, ఆత్మ విజ్ఞానాన్ని బోధించలేడు. కనుక ఆత్మజ్ఞానం కోసము రమణ మహర్షి దగ్గర పోవచ్చు, ఆత్మ విజ్ఞానం కోసము రమణ మహర్షి దగ్గరికి పోలేము. అక్కడి నుంచి వేరే చోట్లకి వెళ్ళాలి. ఎలాగైతే తిరుపతి పట్టణమే కానీ మద్రాసు ఇంకా పెద్ద పట్టణం, మద్రాసు నగరమే కానీ వాషింగ్టన్, న్యూయార్క్, షికాగో ఇంకా పెద్ద నగరాలు. అలాగే ఆధ్యాత్మికుల్లో కూడా, యోగుల్లో కూడా, మాస్టర్లో కూడాను తాటిని తన్నేవాడి తల తన్నేవాడు కూడా ఉంటాడు. కనుక ఎప్పుడెప్పుడు మనం పై మాస్టర్ ద్వారా పై జ్ఞానాన్ని సంతరించుకుంటూ పోవాలి. రమణ మహర్షి ఆత్మజ్ఞానం సంపాదించడం కోసం విచారణ అనే మార్గాన్ని ఇచ్చాడే గాని యోగం అనే మార్గాన్ని ఇవ్వలేకపోయాడు. విచారణ అనేది వేదాంతానికి దారితీస్తుంది. అంటే వేదాంత పరంగా ఆత్మజ్ఞానాన్ని ఇస్తుందే కానీ అనుభవపూర్వకంగా ఆత్మజ్ఞానాన్ని ఇవ్వద్దు. కనుక రమణ మహర్షి గారి దగ్గర ఎవరు నేర్చుకోలేకపోయారు. ఒక వీరబ్రహ్మేశ్వర స్వామి దగ్గర తీసుకోండి. ఆయన మహాయోగి, అందరికీ ధ్యానం నేర్పించాడు. అతను మహా దివ్య చక్షువు కలిగిన వాడు. కనుక వేదాంత పరంగా మాస్టరు రమణ మహర్షి అయితే, యోగ పరంగా మాస్టరు వీరబ్రహ్మేశ్వర స్వామిగా తీసుకుందాం. అలాగే రకరకాలుగా తీసుకోవాలి మనం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు వారందరూ కూడా అనేక జన్మల్లో అరిహంతులై, బోధిసత్తులై విలసిల్లిన వారే. అక్కడ ఇంకా బుద్ధుళ్ళు కాలేకపోయారు కనుక, అక్కడ కాలేదు కనుక ఈ జన్మలో అందరూ బుద్ధుళ్ళుగా అవతరించారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ బుద్ధుళ్ళమయము, అంటే ఆత్మ విజ్ఞానులమయము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడాను తమ చివరి జన్మలో ఉన్నవారు, అంటే చివరి జ్ఞాన భూమికలో ఉన్నవారు. చివరి జ్ఞాన భూమికే విజ్ఞానము, ఆత్మ విజ్ఞానము. నేను మద్రాస్ అడయారు వెళ్ళాను. అక్కడ 7 రోజులు ఒకసారి ఉన్నాను. 15 సంవత్సరాల కిందట. అద్భుతమైన ఎనిమిసెంట్ లెడ్బెటర్ బ్లవెట్స్ పుస్తకాలు, అఖండమైన ఆత్మ విజ్ఞానము
కోకొల్లలుగా ఉంది. పుస్తకాల మీద పుస్తకాలు పుంఖానులుగా థియోసాఫికల్ సొసైటీలో ఉన్నాయి. కానీ ధ్యానం చేసేవాళ్ళు చాలా అరుదు. పుస్తకాలు చదువుకుని పుస్తకాలు బట్టి పడుతున్నారు కానీ అక్కడ మెడిటేషన్ చేయటం లేదు, ఎవరు ధ్యానము చేయటం లేదు, స్వయంగా దివ్యచక్షును ఉత్తేజింపజేసుకోవటం లేదు. కనుక వారం రోజులు ఉండి నేను తిరిగి రావడం జరిగిపోయింది. అక్కడ ఇంకా నాకు చూడడానికి ఏమీ లేదు. ఆ పుస్తకాలను ఇంట్లో చదవగలను. అక్కడ ధ్యానులుంటే కలవడానికి వెళ్ళాను, కానీ నాకు ఎవరు తారసపడలేదు. అక్కడ ఎవరు లేరని చెప్పను, కానీ చాలా చాలా రేర్. కనుకనే ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ నేను స్థాపించడం జరిగింది. ఒకవేళ కనుక థియోసాఫికల్ సొసైటీ మహా అద్భుతమైన యోగుల మయం అయితే నేను కూడా అక్కడ ఒక యోగిగా ఉండే ఒక మెంబర్గా ఉండేవాడిని. కానీ ఇక్కడ వచ్చి మరి వేరే స్పిరిచువల్ సొసైటీ స్థాపించవలసిన అవసరం నాకు ఉండేది కాదు. ఎందుకంటే మన ఈ వేదాంత గ్రంథాల్లో అంటే ఉపనిషత్తులలో ఆత్మ జ్ఞానం ఉంది, ఆత్మ విజ్ఞానం లేదు. థియోసాఫికల్ సొసైటీ పుస్తకాల్లో ఆ ఆత్మ విజ్ఞానం ఉంది, కానీ యోగులు లేరు. పుస్తకాలు అయితే ఉన్నాయి, అన్నిబెదిరిన మహాయోగి, లెడ్ పెట్టిన మహాయోగి, కానీ ప్రస్తుతం ఉన్నవాళ్ళు ఎవరు మహాయోగులు కారు. యోగులు కూడా కావడానికి ఇష్టపడటం లేదు. వాళ్ళు ఆ పుస్తకాలు చదివి సంతోషిస్తున్నారు. వాళ్ళు కూడాను తదుపరి జన్మల్లో యోగం చేయాల్సిందే, దివ్యచక్షును ఉత్తేజింపజేసుకోవాల్సిందే, అనుభవైక జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిందే. అప్పుడు వాళ్ళు గతంలో నేర్చుకున్న విజ్ఞానం అంతా అప్పుడు వెంటనే ఉపయోగపడుతుంది. కనుక ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు. మొట్టమొదటి జన్మలో తీసుకున్న వాళ్ళని ఏమంటామంటే మనం వాళ్ళని బేబీ సోల్స్ అంటాం, అంటే శైశవాత్మలు అంటాం. కొన్ని జన్మలైన తర్వాత ఈ శైశవాత్మలు బాలాత్మలు అవుతాయి. అంటే ఫస్ట్ ఇన్ఫెంట్ సోల్స్ అంటాము, తర్వాత బేబీ సోల్స్ అంటాం, తర్వాత యంగ్ సోల్స్ అంటాం, యువాత్మలు. కొన్ని జన్మల తర్వాత మెచ్యూర్డ్ సోల్స్ అంటాం, ప్రౌఢాత్మలు. ఇంకా కొన్ని జన్మల తర్వాత ఓల్డ్ సోల్స్ అంటాం, అంటే వృద్ధాత్మలు. మనిషి ఓల్డ్ సోల్ అయిన తర్వాతే ఆత్మజ్ఞానం అంకురిస్తుంది. ఇన్ఫెంట్ సోల్ అంటే మూలాధార చక్రం ఉన్నవాడు, బేబీ సోల్ అంటే స్వాదిష్టాన చక్రంలో ఉన్నవాడు, యువాత్మ అంటే మణిపూరక చక్రంలో ఉండేవాడు, మెచ్యూర్డ్ సోల్ అంటే అనాహత చక్రంలో ఉండేవాడు, ఓల్డ్ సోల్ అంటే విశుద్ధ చక్రంలో ఉండేవాడు. అలాంటి వాళ్ళకే ఆత్మజ్ఞానం అవసరము. ఓల్డ్ సోల్స్ లో నేనెవరు అన్న విచారణ మొదలవుతుంది, అన్న అశాంతి మొదలవుతుంది, తపన మొదలవుతుంది. అంతవరకు నాకు ఎంత డబ్బు కావాలో అన్న తపన ఉంటుంది. ఇప్పుడు నాకు ఎంత జ్ఞానం కావాలో, నేను ఎవరో తెలుసుకోవాలి అనే తపన మొదలవుతుంది విశుద్ధ చక్రంలో, ఓల్డ్ సోల్ అయినప్పుడు, వృద్ధాత్మ అయినప్పుడు. అలాంటి వాళ్ళకి ట్రాన్సెండెంటల్ సోల్స్ అంటే విముక్త ఆత్మలు గైడెన్స్ ఇస్తారు. ఎంతో మందిని విముక్తి చేసిన తర్వాత ఈ విముక్తాత్మలే పరమాత్మలుగా మారుతారు, ఇన్ఫినిట్ సోల్స్ గా మారుతారు. కనుక గుర్తుంచుకోండి, ఈ ఆత్మ విజ్ఞానంలో ప్రధానమైన చాప్టర్ ఏంటంటే 7 రకాల ఆత్మలు ఉంటాయి, అంటే ఆత్మస్థితులు ఉంటాయి. ఆత్మలు కాదు, ఆత్మస్థితులు. కోటాను కోట్ల ఆత్మలు, కానీ 7 రకాల ఆత్మస్థితులు. ఫస్ట్ స్థితి ఏంటంటే మూలాధార స్థితి, అంటే దాన్ని అంటే శైశవాత్మ, ఇన్ఫాంట్ సోల్. ఎవరు ఏది చెప్తే వాళ్ళు వింటారు. నన్ను చేయబెట్టుకుని నడిపించు అంటుంటారు. ఇస్లాంలో పుడితే నమాజ్ చదువుతుంటారు, హిందువుల్లో పుడుతుంటే గుడ్లు కడుతుంటారు, కొబ్బరికాయలు కొడుతుంటారు. ఇన్ఫెంట్ సోల్స్. తర్వాత బేబీ సోల్స్. కొన్ని జన్మ తర్వాత ఈ డిసైపుల్స్ అనమాట. అందరిని గుడికి తీసుకెళ్లేవాళ్ళు, అందరి చేత నమాజ్ చేయించేవాళ్ళు, అందరి దగ్గరికి చర్చిని తీసుకెళ్లేవాళ్ళు. వీళ్ళు బేబీ సోల్స్. వీళ్ళు ఇన్ఫెంట్ సోల్స్కి లీడర్స్గా ఉంటారు. తర్వాత గొప్ప గొప్ప మత గురువులు, అద్వైత మత గురువు, ద్వైత మత గురువు, ఇస్లాం గురువు, వాళ్ళు ఉంటారుగా మఠాధిపతులు. వీళ్ళంతా యువాత్మలు. అంటే వీళ్ళంతా కూడాను గొప్ప గొప్ప ప్రవచనాలు ఇస్తూ ఉంటారు. ఒక మతాన్ని ఇంకో మతం మీద ప్రేరేపిస్తుంటారు. వాళ్ళ మతం చిన్నది, నా మతం గొప్పది, కనుక వాళ్ళ మతం ఉండడానికి వెళ్ళలేదు, వాళ్ళందరినీ చంపేద్దాం, వాళ్ళందరినీ తిరస్కరిద్దాం, మసీదులు కూలగొడదాం, మందిరాలు కూలగొడదాం అని చెప్పి ఈ నాయకులు ఉన్నారే, ఈ వినాయకులు, వీళ్ళంతా మణిపూరక చక్రానికి చెందిన వాళ్ళు, యువాత్మలు, అంటే యంగ్ సోల్స్. ఇవన్నీ చేసి ఎన్నో జన్మలు, ఇవన్నీ తప్పు, సంగీతం నేర్చుకుందాం, ఫుట్బాల్ ఆడుకుందాం, క్రికెట్ ఆడుకుందాం, సుఖంగా జీవిద్దాం, శాంతి కావాలి, అహింసగా జీవిద్దాం అందరే మెచ్యూర్డ్ సోల్స్, అంటే ప్రౌఢాత్మ. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి ధ్యానం చెప్తే అవన్నీ ఎందుకయ్యా,
ముక్కు మూసుకుని కూర్చోవడానికి కాదు కావాల్సింది, ఏదైనా రోడ్లు వేద్దాం, చెట్లు వేద్దాం అంటారు ఈ యొక్క ప్రౌఢాత్మ. అంటే కర్మయోగంలో ఉంటారు కానీ ధ్యాన యోగంలో, జ్ఞాన యోగంలో రాలేరు వాళ్ళు. వాళ్ళకి అది అవసరం లేదు కూడా, అక్కడికే వాళ్ళకి పరిమితం. ఇలా కొన్ని జన్మలు ఎత్తిన తర్వాత, ఎన్నో జన్మలు ఆర్టిస్ట్గా ఉన్న తర్వాత, క్రీడలు చేసిన తర్వాత, మరి ఈ యొక్క కర్మయోగం చేసిన తర్వాత వాళ్ళు వృద్ధాత్మలు అవుతారు. అక్కడేమవుతుందంటే, ఏమిటి నాకు ఎంత ఉన్నా కూడా నాకు శాంతి లేదేమిటి, అసలు నేను ఎవరిని, పుట్టడం అంటే ఏమిటి, ఈ కృష్ణుడు ఏం చేసి సాధించాడు, వాడిని ఎందుకు నేను పూజించాలి, వాళ్ళలో ఉన్న గొప్పతనం ఏమిటి. యోగులు అంటున్నారు ఈ సత్యసాయిబాబా అవన్నీ తీసిస్తున్నాడు అంటున్నారు. ఎలా తీసిస్తున్నాడు అది నేను తెలుసుకోవాలి, నాకు కావాలి. ఇలాంటి విషయాలతో ఈ ప్రౌఢ ప్రౌఢ దశ నుంచి మన వృద్ధాత్మ దశ చెందినప్పుడు అక్కడ ఆత్మ జ్ఞానాభిలాష దొరుకుతుంది. అలాంటి వాళ్ళకి ఈ ట్రాన్సెండెంటల్ సోల్స్ అంటే విముక్త ఆత్మలు, అంటే దివ్యశక్తిని సంపాదించుకుని జ్ఞానులైన వాళ్ళు జ్ఞాన రీతి అంటే ధ్యాన రీతి బోధించినప్పుడు ఆ ధ్యానం ద్వారా ఆ ఓల్డ్ సోల్స్ వృద్ధాత్మలు విముక్త ఆత్మలు అవుతారు. అంటే విశుద్ధ చక్రం నుంచి ఆజ్ఞా చక్రానికి చేరుకుంటారు. తాను విముక్తి సంపాదించుకున్న మిగతా వాళ్ళని విముక్తికి వాళ్ళు కోరుకోకపోతే, దానికి సాధన చేయకపోతే, దానికి పరిశ్రమించకపోతే ఈ విముక్తాత్మలు పరమాత్మలు కాజాలరు. కనుకనే బోధిసత్వుడు దశ, ఈ విముక్తాత్మలు అంటే అరిహంతులు బోధిసత్వులు అవుతారు. ఇంకా వాళ్ళు చెప్పడం మొదలుపెట్టుతూనే ఉండాలి. కనపడిన ప్రతి వాడికి ఈ జ్ఞాన రీతి, ధ్యాన రీతి, సత్యరీతి అంత చెప్తూనే ఉండాలి. ఎంతో మందిని తయారు చేయగా 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 అప్పుడు వాళ్ళు పరమాత్మలు అవుతారు. వన్ ఆఫ్ ద బెస్ట్ సోల్స్ అవుతారు, హయ్యెస్ట్ సోల్స్ అవుతారు. పరమాత్మ అంటే హయ్యెస్ట్ సోల్స్. ఎంతో మంది పరమాత్మ దశకు చేరారు. శివుడు చేరాడు, పార్వతి చేరింది, మరి బ్లవర్స్కి చేరింది, అన్నిబిసెంట్ చేరింది, రెడ్ బెట్టే చేరాడు, రిచర్డ్ బాక్ ఇప్పుడే అక్కడే చేరి ఉన్నాడు. భూలోకంలో పరమాత్మ దశలో ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే ఒకానొక పరమాత్మే ఇంకొక పరమాత్మని అర్థం చేసుకోగలడు, తెలుసుకోగలడు. కనుక ఈ యొక్క పరిణామ దశ, ఆత్మ యొక్క పరిణామ క్రమమే, దాని యొక్క అందచందాలు తెలిసిన వాడే ఆత్మ విజ్ఞాని. చిన్న పసిపాపలు ఉంటారు, వాడు ఎంత ముద్దుగా ఉన్నారో. మరి 7 ఏళ్ల బాలు ఉన్నాడు, వాడు ముద్దుగా ఉన్నాడు. మరి యువకుడున్నాడు, వాడి చేష్టలు ముద్దుగా ఉన్నాయి. అందరి చేష్టలు ముద్దుగా ఉన్నాయి. కొన్ని 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 గొడవలు అప్పుడప్పుడు వస్తుంటాయి. కనుక అయినా ఎవడు దుష్టుడు కాదు. కనుక అందరూ వారి వారి చేష్టల్లో అద్భుతంగానే ఉన్నారు. అయితే అనేక రకమైన స్థితులు ఉన్నాయి. శైశవ దశ నుంచి పరమాత్మ దశ వరకు ఇవన్నీ తెలుసుకోవడమే ఆత్మ విజ్ఞానము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు నిర్దేశించిన పుస్తకాలన్నీ చదివితే అఖండంగా ఆత్మ విజ్ఞానం చక్కగా సమకూరుతుంది. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ల యొక్క ధ్యానులందరి అనుభవాలు స్వయంగా వింటే అఖండమైన ఆత్మ విజ్ఞానం లభిస్తుంది. మన ధ్యాన పరాకాష్ఠలో దివ్యశక్తిని చక్కగా ఉపయోగించుకుని మన ధ్యానంలో కనబడే మాస్టర్లందరినీ మనం ఉపయోగించుకుంటే అఖండమైన ఆత్మ జ్ఞానం తప్పకుండా లభించి తీరుతుంది. ఈరోజు ఈ విధంగా ఆత్మ విజ్ఞానం గురించి మనం దాని యొక్క సంపూర్ణ రూపం తెలుసుకుందాం. మున్ముందు ఇంకా కూడా తెలుసుకుంటాం. ఇది చెప్పినట్టు అనంతంగా సాగిపోతూనే ఉంటుంది. పర్హాప్స్ కొన్ని రోజుల తర్వాత ఈ ఆత్మ విజ్ఞానం 2 అన్న క్యాసెట్ కూడా మనం తీసుకురావచ్చు. కనుక ఈ దిశలోనే మనం ప్రయాణం సాగిద్దాం. ఈ దిశలోనే మనం ప్రయాణం సాగించాలి. ప్రతి మనిషి ఈ దిశకే, ఈ దశకే చేరుకోవాలి. థ్యాంక్ యూ శివప్రసాద్ గారు. మనం మళ్ళీ కలుసుకుందాం.